ఆనాడు రావణాసురుడు సీతమ్మను చెరబెట్టే ప్రయత్నం చేస్తే ఈనాడు రావణాసురులు భూమాతపై కన్నేశారు. కృష్ణా నదిలోని లంకలన్నింటినీ స్వాధీనం చేసుకోవడానికి వ్యూహాత్మకంగా పావులు కదిపారు. అడుగడుగున అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. రాజధాని భూ సమీకరణ పరిధి నుంచి ఏకంగా లంకలను తప్పించేశారు. ఎలాంటి పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం ఆ భూములను లాక్కుంటుందంటూ బడుగులను బయటపెట్టారు. దళిత పేద రైతులను దిక్కుతోచని దుస్థితిలో కూరుకుపోయేలా చేశారు. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల పరిధిలో 13 లంకలు ఉన్నాయి. ఈ లంకల్లో 574.93 ఎకరాలు అసైన్డ్ భూమి కాగా 1584.24 ఎకరాలు లంక భూమి. మొత్తం 2159.17 ఎకరాలను ప్రభుత్వం దళిత పేద రైతులకు పంపిణీ చేసింది. ఆ భూములను దళిత పేద రైతులు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో భూ సమీకరణకు జనవరి 1, 2015 ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల్లో పట్టా, అసైన్డ్ భూములను మాత్రమే సమీకరిస్తున్నట్లు పేర్కొంది. లంక భూముల ప్రస్తావన ఆ ఉత్తర్వుల్లో కనిపించకుండా సీఎం చంద్రబాబు నాయుడు చక్రం తిప్పారు. రాజధాని భూ సమీకరణ సమయంలో మంత్రులు పి నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమా గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి లంక భూములపై ఆరా తీశారు. అదే సమయంలో భూ సమీకరణలో భూములకు ప్రభుత్వం పరిహారం ఇవ్వదంటూ లబ్ధిదారులను బెదరగొట్టాలని అనుచరులకు సూచించారు. ప్రభుత్వం ఉత్తినే భూమిని లాక్కుంటే బతకలేమని ఆందోళన చెందిన లబ్ధిదారుడు ఆ భూములను తెగనమ్మడానికి సిద్ధపడ్డారు. దాంతో రియల్ ఎస్టేట్ బ్రోకర్లను రంగంలోకి దించి ఒక్కో లంకలో ఒక్కొక్కరు చొప్పున భూములు కొనుగోలు చేశారు. ఉద్దండరాయనిపాలెం, లింగాయపాలెం లంకల్లో సీఎం తనయుడు లోకేష్, మంత్రి ప్రత్తిపాటి, తాళాయపాలెం, వెంకటపాలెం లంకల్లో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మరో మంత్రి ప్రత్తిపాటి, రాయపూడి లంకల్లో మంత్రి నారాయణ, మందడం, ఉండవల్లి లంకల్లో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వియ్యంకుడు భూములను కొనుగోలు చేశారని ఆ లంకవాసులు చెబుతున్నారు. చంద్రబాబు తనయుడు, టీడీపీ నేతలు లంక భూములను కొనుగోలు చేశాక తొలి విడతగా రాయపూడి గ్రామం పరిధిలోని 6 లంకల్లో 1093 ఎకరాలు, ఉండవల్లి లంకలో 162.50 ఎకరాల సమీకరణకు డిసెంబర్ 6న నోటిఫికేషన్ జారీ చేసింది. కానీ సర్వే నెంబర్లు, రైతుల వారీగా నోటిఫికేషన్ జారీ చేస్తే టీడీపీ నేతల భూదోపిడీ అధికారికంగా బహిర్గతమవుతుందనే భయంతో నామమాత్రపు నోటిఫికేషన్ జారీ చేశారు. ఇది నిబంధనలకు విరుద్ధమని సిఆర్డీఏ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం లంక భూముల సమీకరణకు అంగీకరించడంతో ఎకరం భూమి 1.75 కోట్లకు పైగా పలుకుతోంది. లంక భూముల లబ్ధిదారులకు కాకుండా వాటిని కొనుగోలు చేసిన అధికార పార్టీ నేతలకు ప్రయోజనం చేకూరేలా చట్టాన్ని సవరించాలంటూ ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు భూ పరిపాలనా కమిషనర్ అధికారులను ఆదేశించారు. తద్వారా తన తనయుడు అస్మదీయులకు 2500 కోట్లకు పైగా విలువైన లంక భూములపై యాజమాన్య హక్కులు కల్పించి ప్రయోజనం చేకూర్చడానికి సిద్ధమైనట్లు సమాచారం.